హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ Easeurstress. ఇవాల్టి వీడియోలో నేను మీకు చెప్పబోయే ఫ్యాక్ట్ ఏంటి అంటే మోస్ట్లీ అన్ని కంట్రీస్ ఫ్లాగ్లో ఎయిదర్ రెడ్, వైట్ ఆర్ బ్లూ ఈ మూడిట్లో ఏదో ఒక కలర్ ఉంటుంది. కానీ జమైకా కంట్రీ ఫ్లాగ్లో మాత్రం ఈ మూడిట్లో ఏ కలరు ఉండదన్నమాట. చాలామంది పిల్లలకి వేలు చీకే అలవాటు ఉంటుంది. మా పాపకు కూడా అలవాటు ఉంది. అయితే కొంతమంది పిల్లలు 3 to 4 months ఏజ్లోనే ఆ అలవాటు స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఏజ్లో కొంతమందికి అది టీతింగ్ వల్ల కూడా అవ్వచ్చు. మా పాప కూడా ఆల్మోస్ట్ 4 months ఏజ్ అప్పుడే వేలు చీకటం ట్రై చేస్తూ ఉండేది. నేను అప్పుడు కొంచెం అవాయిడ్ చేయడానికి ట్రై చేసేదాన్ని, కానీ తను చాలా స్టబన్గా ఏడ్చి నోట్లో వేలు వేసేసుకునేది. ఎప్పుడన్నా పిల్లలు ఏదైనా ఒక పని చేయడానికి చాలా స్ట్రాంగ్ విల్తో ఉన్నప్పుడు మనం దాన్ని అపోజ్ చేస్తే, దాన్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే వాళ్ళ బ్రెయిన్కి నెగిటివ్ సిగ్నల్స్ వెళ్తాయి అంటారు. అందుకనే నేను దాన్ని ఎక్కువగా అపోజ్ చేయడానికి ఆపడానికి అట్లా ట్రై చేయలేదు. కానీ అప్పుడప్పుడు తీయడానికి అట్లా ఎక్కువసేపు చీకుతుండే నోట్లో నుంచి ఏది తీసేయడం అలా చేస్తూ ఉండేదాన్ని. అయితే ఇవాళ ఈ వీడియోలో నేను మీకు అసలు మా పాప చేత ఈ ఏలు చీకే అలవాటు మాన్పించడానికి ఏమేమి చేశాను, అసలు నేను ఎంతవరకు సక్సెస్ అయ్యానో మీతో షేర్ చేసుకుంటాను. యూజువల్గా ఈ ఏలు చీకే అలవాటు ఉన్న వాళ్ళకి ఒక కంఫర్ట్ ఆబ్జెక్ట్ అంటూ ఉంటుంది. వాళ్ళ ఫేవరెట్ బెడ్షీట్ అనో, ఫేవరెట్ పిల్లో, లేకపోతే వాళ్ళ ఫేవరెట్ టాయ్ అనో ఏదో ఒకటి ఉంటుంది. దాని దగ్గరికి తీసుకుని దాన్ని సవర్ తీస్తూ వాళ్ళ ఏలు చీకుతూ రిలాక్స్ అవుతూ ఉంటారు. మా పాపకి కూడా అట్లా ఫేవరెట్ 2 to 3 బెడ్షీట్స్ ఉన్నాయి. తను పడుకోవాలి అంటే కంపల్సరీ ఆ బెడ్షీట్ ఉండాలి. ఆ బెడ్షీట్ని సవర్ తీస్తూ ఏలు చీకుతూ నిద్రపోతుంది అనమాట. తను నిద్ర మధ్యలో కూడా కళ్ళు తెరవకుండానే ఆ బెడ్షీట్ ఎక్కడా అని చెప్పి తడుముకుని దాని దగ్గర తీసుకుని దాన్ని అలా సవర్ తీస్తూ ఏలు చీకేది. సో నేను ఇనీషియల్గా అసలు ఏం చేశాను అంటే, తను నిద్రపోయాక బెడ్షీట్ తన పక్కన లేకుండా తీసేసేదాన్ని. అండ్ ఆల్సో కేవలం తను నిద్రపోతున్నప్పుడు మాత్రమే బెడ్షీట్ ఇచ్చేదాన్ని. తను లెగిసాక బెడ్షీట్ కనపడకుండా దాసేసేదాన్ని. తను ఆ బెడ్షీట్ కనపడితేనే నోట్లో వేలేస్తుంది అనమాట. అండ్ తను పడుకోవాలి అంటే కంపల్సరీ ఆ బెడ్షీట్ అడిగేది, అది ఇస్తేనే పడుకునేది. సో ఇట్లా చేయటం వల్ల తను నిద్రపోయాక ప్లస్ ఎక్కువసేపు చీకకుండా ఉండేది. కానీ అసలు కంప్లీట్గా అలవాటైతే మాన్పించడం కుదిరేది కాదు. తను నియర్లీ 2 years ఆఫ్ ఏజ్, 2 years కంప్లీట్ అయ్యాక అప్పుడు నేను కొంచెం ఇవన్నీ ట్రై చేశాను అసలు ఈ మాన్పించడానికి. అదంతా అది కూడా ఎట్లా స్టార్ట్ అయింది అంటే, తను జస్ట్ నోట్లో వేలేసుకుని చీకేది కాదు, దాన్ని ఇట్లా బైట్ చేస్తూ ఉండేది. దానివల్ల ఇక్కడ అంతా ఓన్లీ లెఫ్ట్ థంబ్ వేసేది. ఈ పార్ట్ అంతా బాగా ఘాట్లు పడిపోయేవన్నమాట. ఎంత డీప్గా అంటే దానికి బ్యాంగిల్స్ వేస్తున్నా కూడా నొప్పి పుట్టేంత ఘాట్లు పడిపోయేవి. అప్పుడు నేను ఒకసారి డాక్టర్ని అడిగాను, ఇట్లా ఇదేమన్నా ఈ వూండ్, ఈ దెబ్బ తగ్గడానికి ఏమన్నా ఇవ్వండి, సజెస్ట్ చేయండి అని చెప్తే వాళ్ళు ఏమీ లేదు, జస్ట్ నువ్వు ఏలు నోట్లో వేలేయకుండా మాన్పించాలి, అది ఒక్కటే, దానికి ఇంకా మందు ఏమీ ఉండదు అని చెప్పారు. ఈ కన్వర్సేషన్ అంతా మౌక్తి ఉన్నప్పుడు జరిగేది. సో తనకి ఇవన్నీ కొంచెం మైండ్లో రిజిస్టర్ అయినాయి అనమాట. సో ఇది తగ్గాలి అంటే నేను నోట్లో వేలేసుకోకూడదు, దీనికి మందు లేదు అని కొంచెం రిజిస్టర్ అయింది. నేను కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండేదాన్ని. అండ్ ఆల్సో ఒకసారి నేను డెంటిస్ట్తో ఫోన్లో మాట్లాడుతున్నాను అనమాట. ఇలా చేస్తుంది, ఇట్లా చీకుతుంది, ఇట్లా ఘాట్లు పడిపోయినాయి, ఏం చేయాలి అని. తను కూడా సేమ్ అదే చెప్పింది, ఏమీ చేయలేము, నువ్వు అది నోట్లో వేలేయటం మాన్పించు, ఇది ఇంకా ఎర్లీ ఏజే కాబట్టి నీకు వేరే ప్రాబ్లమ్స్ ఏమీ పెద్దగా రావు, నువ్వు త్వరగా మాన్పిస్తే మంచిది అన్నట్టు చెప్పేది. ఈ కన్వర్సేషన్ అంతా మౌక్తి వింటూ ఉంది. ఆ రోజు నైట్ బెడ్ టైంలో కూడా నేను దానికి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఇట్లా అడిగాను డాక్టర్ ఇలా చెప్పారు, దానికి మందు లేదు, నువ్వు నోట్లో వేలేయటం మానేయాలి అని చెప్పి అట్లా చెప్తూ ఉన్నాను. సో తను కూడా నాకు రెస్పాండ్ అవుతూ ఉందన్నమాట, అవునా దానికి మందు లేదా, అట్లా రెస్పాండ్ అవుతూ ఉంది. ఆ రోజు నైట్ తను నియర్లీ 1 hour వరకు స్ట్రగుల్ అయింది, అంటే నోట్లో వేలేసుకోకుండా పడుకోవడానికి. అయినా బెడ్షీట్ అయితే ఉంది, బెడ్షీట్ని అట్లా సవర్ తీస్తూనే నోట్లో వేలేయకుండా పడుకుంది ఫైనలీ ఆఫ్టర్ 1 hour. సో అది నాకు ఒక పాజిటివ్ సైన్ లాగా అనిపించింది. సో నేను ట్రై చేస్తే తన చేతి అలవాటు మాన్పించచ్చు అని నాకు అనిపించింది, అని నాకు కొంచెం స్ట్రాంగ్గా అనిపించింది. సో అప్పటి నుంచి తనకి ఇంకా రెగ్యులర్గా చెప్తూ ఉండేదాన్ని, డాక్టర్ చెప్పారు కదా నువ్వు వేసుకోకూడదు, నోట్లో వేలేయకూడదు, తీసేదానికి మందు లేదు, అట్లా చెప్తూ ఉండేదాన్ని. కానీ టాకింగ్ అంతా నాకు ఒక 4 to 5 days వరకు వర్క్ అయింది అంతే. ఆ తర్వాత తను మళ్ళీ నార్మల్గా నోట్లో వేలేసుకోవడం స్టార్ట్ చేసింది మళ్ళీ. అప్పుడు నేను ఇంకా ఆల్టర్నేటివ్స్ ఏంటి అని వెతికాను. అప్పుడు మేమేం చేసాము అంటే, తనకి ఇదంతా అట్లా వూండ్ లాగా దెబ్బలాగా ఉంది కాబట్టి తన చేతికి అంతా ఫుల్గా కాటన్ పెట్టేసి బాగా ఇంతలావున బ్యాండేడ్ కట్టేసాము. నీకు అది దెబ్బ తగ్గాలి కదా, నీకు నొప్పి పుడతాను కదా అని చెప్పి మేము బాగా ఇంతలావు బ్యాండేడ్ కట్టాము. తను జస్ట్ వితిన్ ఏ మినిట్ అట్లా పీకి పడేసింది, నార్మల్గా మళ్ళీ వెళ్ళి ఏలు చీక్కుంటూ పడుకుంది. సో అది వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్ ఏం చేసాము అంటే, ఇట్లా ఒక మెడికల్ నెయిల్ పాలిష్ అని ఒకటి దొరుకుతుంది, నేను మీకు ఫోటో షేర్ చేస్తాను.
ఇది జస్ట్ మీరు నార్మల్ యూజువల్ నెయిల్ పాలిష్ లాగా మీ ఈ నెయిల్స్ పైన వేసుకుంటే డ్రై అయిపోతుంది. అది నోట్లో పెట్టుకుంటే బాగా చేదు ఉంటుందన్నమాట. అది జస్ట్ పిల్లలకి కాదు, పెద్దవాళ్ళకి కూడా, గోలు కొరికే వాళ్ళకి అట్లా కూడా యూస్ చేయొచ్చు. బాగా చేదు ఉంటుంది. సో తను నిద్రపోయాక ఇది అప్లై చేశాను. ఫస్ట్ డే అప్లై చేసినప్పుడు నిద్ర మధ్యలో లెగిసి వామిటింగ్ చేసుకుని ఏడ్చి, అమ్మ ఇదంతా నోరు పాడైపోయింది, ఇది ఏలో ఏదో ఉంది అని చెప్పి అట్లా బాగా ఏడ్చింది. నేను ఇక్కడ నీకు దెబ్బ తగిలింది కదమ్మా, దానివల్ల అట్లా ఉంది, నువ్వు నోట్లో వేలు వేసుకోమాక, నువ్వు వేసుకుంటే అంతే, దెబ్బ తగ్గేదాకా నీకు అలాగే ఉంటుంది అని చెప్పేదాన్ని. సో తను కూడా అదే అన్నట్టు నమ్మి, తనకు తెలియదు కదా నేను ఇట్లా నెయిల్ పాలిష్ చేశాను, తను నిద్రపోయాకే రోజు అప్లై చేసేదాన్ని. అట్లా నాకు అది ఒక 10 days వర్కౌట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ తనకి ఆ టేస్టింగ్ అలవాటు అయిపోయింది. కొంచెం వేసి తీసి ఇంక నోట్లో వేసుకోవడం స్టార్ట్ చేసేసింది మళ్ళీ. సో ఇది కూడా రూల్ అవుట్ అయిపోయింది. ఈలోపు హైదరాబాద్ మణిపాల్లో ఒక పిడియా డెంటిస్ట్ని కన్సల్ట్ చేస్తే ఆయన ఒక ఐడియా ఇచ్చారు. ఆయన ఏం చెప్పారు అంటే, ఈ చేదు నెయిల్ పాలిష్ వేయటాలు, వేప రసాలు రాయటాలు, పచ్చళ్ళు రాయటాలు, ఇవన్నీ ఈ జనరేషన్ పిల్లలకి వర్కౌట్ అవ్వట్లేదు, ఇవేం చేసినా మీకు వర్కౌట్ అవ్వదని చెప్పి నాకు ఒక ఐడియా ఇచ్చారు. ఆయన ఏం చెప్పారు అంటే, ఇట్లా లాంగ్ స్లీవ్స్తో నైట్ డ్రెస్ని స్టిచ్ చేయించమన్నారు. ఇట్లా యాక్చువల్లీ నేను ఆయన చెప్పినంత లాంగ్ పెట్టలేదు నాకు. ఆయన అయితే నేను చూపిస్తున్న దానికంటే ఇంకా ఇంత లాంగ్, ఇంకా 4-5 inches మోర్ లాంగ్ పెట్టించమన్నారు. ఇట్లా లాంగ్ స్లీవ్స్తో నైట్ డ్రెస్ కుట్టించి పిల్లలకి ఈవినింగ్ టైంలో వేయండి. అండ్ ఓన్లీ వాళ్ళకి మాత్రమే కాదు, వాళ్ళతో పాటు ఇంట్లో ఉన్న వేరే పిల్లలకి, వాళ్ళ బ్రదర్స్కో సిస్టర్స్కో అట్లా కూడా వేయాలి. అండ్ సో ఎందుకు అంటే వాళ్ళకి ఒక్కరికి స్పెషల్గా అన్నట్టు కాదు, ఇది ఒక ట్రెండ్ లాగా, ఇది అందరూ వేసుకుంటున్నారు, ఇది ఒక ట్రెండ్ లాగా వాళ్ళకి సైకలాజికల్గా నమ్మేటట్టు చేయాలన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఇట్లా ఈ లాంగ్ స్లీవ్స్తో ఇట్లా వేసుకుని ఉన్నప్పుడు ఇట్లా వాళ్ళు నిద్రపోయాక వాళ్ళు లెగిసి కూర్చుని, ఆ నిద్ర మత్తులో లెగిసి కూర్చుని ఈ స్లీవ్ అంతా ఇట్లా పైకి లాక్కుని ఏల్చీకే అంత ఇది ఉండదు కాబట్టి వాళ్ళకి అలా గ్రాడ్యువల్గా ఏల్చీకే అలవాటు తగ్గుతుంది అని చెప్పి ఒక ఐడియా ఇచ్చారు. సో నేను అది ట్రై చేశాను. ఎందుకు వై షుడెంట్ ట్రై అని చెప్పి నేను ట్రై చేశాను. అప్పుడు నాకు అక్కడ ఎవరు బ్రదర్ సిస్టర్స్ ఎవరు మౌక్తికి లేరు కాబట్టి నేను కుట్టించుకున్నాను. సో ఇద్దరం మ్యాచింగ్ వేసుకుందాము అని చెప్పి అట్లా వేసుకున్నాం. నేను కూడా ఇట్లా లాంగ్ స్లీవ్స్ కుట్టించుకున్నాను, అప్పుడు తనతోనే మ్యాచింగ్ అవ్వాలి కదా అని. ఫస్ట్ డే చక్కగా మ్యాచింగ్ వేసుకుంటున్నాము అని చెప్పి చాలా ఎంతూజియాస్టిక్గా వేసుకుంది. అండ్ ఇట్లాగే లాక్కుంటూ ఉండేది, నిద్రలో ఏడ్చేది, ఇది పైకి వెళ్ళట్లేదు అట్లా ఏడ్చేది. అట్లా కొద్ది రోజులు మేనేజ్ చేశాను. ఆ తర్వాత ఇంక అసలు వేసుకోను అని చెప్పి, ముందే అసలు వేసుకోను అని చెప్పి చేసేది. అప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే, తనకి డ్రెస్ వేసినప్పుడేమో ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేసేదాన్ని, అండ్ నిద్రపోయాక అప్పుడు ఈ స్లీవ్ని ఓపెన్ చేసేదాన్ని. సో నిద్రపోవడానికి ముందంతా తనకి వేలు వేసుకోవటం తీసుకోవటం అట్లా చేస్తూ ఉండేది. నేను మళ్ళీ చెప్పేదాన్ని, డాక్టర్ వద్దని చెప్పారు కదా, వద్దు వేసుకోవద్దు తీసేయని చెప్పి అలా చెప్పేదాన్ని. సో ఆన్ అండ్ ఆఫ్ లాగా ఉండేది. కానీ నిద్రపోయాక మాత్రం ఇది స్లీవ్ తీసేస్తాను కాబట్టి తను మళ్ళీ అట్లా కూర్చుని లాక్కుని పెట్టుకోదు కాబట్టి తనకి కొంచెం స్లోగా గ్రాడ్యువల్గా అది తగ్గిందనమాట. ఎక్కువసేపు వేసుకోకుండా కొంచెం సేపు అప్పుడప్పుడు వేసుకునేది. కొంచెం తను తెల్లారుజామున అట్లా అప్పుడు లాక్కుని వేసుకునేది. సో ఇట్లా ఈ ప్రాసెస్ వల్ల ఇది ప్లస్ నేను రెగ్యులర్గా తనతో మాట్లాడుతూ ఉండటం వల్ల నియర్లీ 70%, 60 to 70% వరకు తగ్గింది తన నోట్లో వేలేసుకోవటం. ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే, తన ఫేవరెట్ బెడ్షీట్స్ ఉన్నాయి కదా, ఆ అలవాటు మాన్పించడానికి ట్రై చేశాను. అయితే నేను ముందు నేను చెప్పినట్టు తను నిద్రపోయాక బెడ్షీట్స్ తీసేయటం అట్లా చేసేదాన్ని. అలానే కాకుండా తను పడుకునే ముందు కూడా అలవాటు తగ్గించాలి అని చెప్పి తనతో చెప్తూ ఉండేదాన్ని, ఇట్లా చేయకూడదు, నువ్వు బెడ్షీట్ లేకపోయినా కూడా నిద్రపోవాలి, అట్లా మళ్ళీ తనకి ఇంకొంచెం అలా టాకింగ్ చేస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత అప్పుడప్పుడు కాసేపు ఇచ్చి మళ్ళీ కాసేపు తీసేయటం, తను పడుకోక ముందే తీసేయటం, అలా కొద్ది రోజులు చేశాను. ఆ తర్వాత ఒకరోజు ఇచ్చి ఒకరోజు ఇవ్వకపోవటం, అలా అప్పుడప్పుడు ఇవ్వటం అలా చేశాను. ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు తను అసలు బెడ్షీట్ అనేది లేకుండా నిద్రపోతుంది. అండ్ ఆ బెడ్షీట్ ఉండదు, తను అసలు నోట్లో వేలు అనేది వేసుకోకుండా నిద్రపోతుంది. కానీ నిద్రపోయాక నిద్రలో అప్పుడప్పుడు నోట్లో వేలేస్తూ ఉంటుంది. 100% మానేసిందని నేను చెప్పను, కానీ నియర్లీ 90% వరకు తనకు అలవాటు పోయింది. నోట్లో అసలు వేలేసుకోకుండా నిద్రపోతుంది, కానీ నిద్రపోయాక మధ్యలో వేస్తూ ఉంటుంది. సో నేనైతే చాలా వరకు సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. నేను ఇట్లా ఇప్పటికీ కూడా నేను తనకి రెగ్యులర్గా గుర్తు చేస్తూ ఉంటాను. తనకి ఇంకా ఘాట్లు ఇంకా కంప్లీట్గా హీల్ అవ్వలేదు, ఇంకా కొంచెం ఉన్నాయి. ఎందుకంటే తను కంప్లీట్గా మానేలేదు కదా, మళ్ళీ నిద్రలో అప్పుడప్పుడు వేస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా లైట్గా ఉన్నాయి, కానీ చాలా బెటర్ అయ్యింది. సో ఇప్పటికీ నేను తనకి
చెప్తూనే ఉంటానన్నమాట, నువ్వు వేసుకోకూడదు, నిద్రలో కూడా వేసుకోకూడదు అని చెప్పి. సో తనకి నేను అది మైండ్లో బాగా రిజిస్టర్ అయిపోయి ఉంది. తను నిద్రలో కూడా అమ్మ నోట్లో వేలేసుకోవద్దు, తీసేయి అని చెప్పి నేను తీసినా కూడా ఏమీ అనదు, ఓకే అని చెప్పి తీసేస్తుంది. సో మీరు చిన్నపిల్లలు వాళ్ళకి ఏమర్థమవుతుందో అట్లా అనుకోమాకండి. ఏ వయసు పిల్లలకైనా మీరు చెప్పే మాటలు వాళ్ళకి కంపల్సరీ రిజిస్టర్ అవుతూ ఉంటాయి. సో మీరు వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి, చెప్తూ ఉండండి వాళ్ళు ఏలు చీకటం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇట్లా వాళ్ళు బైట్ చేస్తుంటే ఇట్లా ఘాట్లు పడిపోతాయని, కొంతమందికి ఇక్కడ కాయలు కాస్తున్నట్టు అవుతాయి, కొంతమందికి ఇట్లా 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 ఫ్లాట్గా అయిపోతుంది. సో అవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం కొంచెం స్లోగా రిజిస్టర్ అవుతూ ఉంటుంది. అండ్ ఇదేదో మీరు డెడ్ లైన్స్ పెట్టుకోమాకండి, నేను 10 డేస్లో మాన్పించేయాలి, 1 మంత్లో మాన్పించేయాలి, అట్లా ఏమీ పెట్టుకోమాకండి. ఇది ఒక లాంగ్ ప్రాసెస్. సడన్గా వాళ్ళు మానేస్తారని ఎక్స్పెక్ట్ చేయొద్దు. గ్రాడ్యువల్గా మీకు డిఫరెన్స్ అయితే కనపడుతుంది. అండ్ అందరి పిల్లలు ఒకేలాగా ఉండరు. కొంతమంది పిల్లలు జస్ట్ ఊరికే అట్లా ఏదో వాళ్ళకి ఏదో అక్కడ క్లిక్ అవుతుంది, అలా మానేస్తారు. అండ్ కొంతమందికి కొంచెం టైం పడుతుంది, కొంతమందికి ఇంకా చాలా టైం పడుతుంది. మీరు పేషెన్స్తో ఉండండి, స్లోగా గ్రాడ్యువల్గా మాన్పించడానికి ట్రై చేయండి. కానీ ఎక్కువ స్ట్రెస్ అయితే పెట్టమాకండి పిల్లల మీద. అండ్ ఇదండి నేను ఈ విధంగా నేను మౌక్తికి ఏల్చీకి అలవాటు మాన్పించడానికి ట్రై చేశాను. And if you like watching this video, please like, comment and subscribe. See you soon in another video. Bye.